క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో క్రైస్తవ మతస్థులు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. క్రీస్తు జనానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ క్రిస్మస్ అని పాస్టర్లు కొనియాడారు. అనంతరం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. But Christmas is also about what is around us, especially what is within me, what is inside of me, and is what is happening in the everyday of my life. Which means God comes to us, God walks with us. When He comes with the good news of hope, peace, joy and love. లూథరన్ చర్చి లకిడి కపుల్ అనేది ఈ ట్విన్ సిటీస్లో ఉన్న లూథరన్ సంఘాల్లో ఇది తలమానికమైనటువంటి సంఘము. ఈ సంఘములో గత రాత్రి 24 క్రిస్మస్ ఈవ్ 25 క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిపించబడ్డాయి. అనేక వేల మంది క్రైస్తవ భక్తులు, అనేక మంది ఈ యొక్క ట్విన్ సిటీస్లో నివాసం ఉంటున్న వారు ఈ దేవాలయంలోనికి వచ్చి ప్రార్థనలు చేసుకుని దేవుని స్తుతించారు. ఈ క్రిస్మస్ పర్వదినం అనేది దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఒక కుమారుడిని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానపు నెరవేర్పుగా తన కుమారుడిని మాకు ఇచ్చినటువంటి దినమే ఈ శుభదినం, ఈ శుభతరుణం. కనుక ఈ శుభదినము అనుగ్రహించినటువంటి ఆ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటూ మేమెంతో సంతోషంతో ఈ వేడుకలు జరుపుకున్నాం. జీసస్ మన హృదయాల్లో పుట్టాలి. జీసస్ హెస్ ఆల్రెడీ డైడ్ ఫర్ అస్. సో దిస్ క్రిస్మస్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు అవర్ హార్ట్స్. ఆల్రెడీ ఒకసారి యేసయ్య చిన్న బాలుడుగా వచ్చాడు. సో మళ్ళా రానయ్య ఉన్నారు కాబట్టి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి.